గడువు ముగిసింది. ఏటీఎంలలో కాస్త కదలిక వచ్చింది. బ్యాంకుల్లోనూ కొత్త నోట్ల పంపిణీ కాస్త మెరుగైంది. అలాగని దేశం మొత్తం ట్రాక్లోకి వచ్చిందనడానికి లేదు. 50 రోజుల పాటు నోట్ల కష్టాలు తప్పవన్నారు ప్రధాని. కానీ ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. అసంఘటిత రంగం కొలాప్స్ అయింది. రైతాంగం ఇబ్బందుల పాలైంది. చిల్లర వర్తకం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇంతకీ ఈ నెలన్నరలో దేశం ఏం చూసింది? డిమానిటైజేషన్తో మోడీ సర్కార్ ఏం సాధించింది? నవంబర్ 8 తర్వాత 50 రోజుల కరెన్సీ డైరీతో V6 స్పాట్లైట్. ఒకే ఒక్క ప్రకటన దేశానికి షాక్ ఇచ్చింది. దాని నుంచి తేరుకోవడానికి చాలా టైమే పట్టింది. అదే ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దు ప్రకటన. అవినీతిపై ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని కొందరు అంటుంటే, ప్రతిపక్షాలేమో దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాయంటున్నాయి. అందులో నిజమెంతన్నది పక్కన పెడితే జనం 50 రోజులు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఇంతకీ ఈ 50 రోజుల్లో ఏం జరిగింది? రోజువారీగా కేంద్రం, ఆర్బీఐ నిర్ణయాలను ఓసారి చూద్దాం. నవంబర్ 8 రాత్రి 9 గంటలు ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రాత్మక నిర్ణయం ప్రకటించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు బాంబు పేల్చారు. అంతే, దేశం డంగైపోయింది. పాత నోట్లు చిత్తు కాగితాలేనని ప్రకటించడంతో షాక్ అయ్యారంతా. పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు డిసెంబర్ 30 వరకు గడువిచ్చారు. 500 रुपये और 1000 रुपये के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे। ये मुद्राएं कानूनन अमान्य होगी। 500 और 1000 रुपये के पुरानी नोटों के जरिए लेन देन की व्यवस्था आज मध्यरात्रि से उपलब्ध नहीं होगी। काले धन और जाली नोट के कारोबार में लिप्त देश विरोधी और समाज विरोधी तत्वों के पास मौजूद 500 रुपये, 1000 रुपये के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान रह जाएंगे. మోడీ నిర్ణయం ప్రకటించిన వెంటనే బ్యాంకర్లు అలర్ట్ అయ్యారు. ఒకరోజు బ్యాంకులు బంద్, 2 రోజుల పాటు ఏటీఎం క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే, జనం కాళ్లు చేతులు ఆడలేదు. నవంబర్ 9 బుధవారం 2.5 లక్షలు దాటితే మానిటరింగ్ తప్పదని, 2.5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై పన్ను, గృహిణులు 2.5 లక్షల వరకు డిపాజిట్ చేసినా పన్నులుండవని ప్రకటించారు. ఇక రిటర్నుల్లో సమర్పించిన ఆదాయ వివరాలతో సరిపోకపోతే 200% జరిమానా విధిస్తామని ప్రకటించింది ఆర్బీఐ. పాత నోట్లను ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, మెడిసిన్ షాపులు, టోల్ ట్యాక్స్లు కట్టేందుకు రిలాక్సేషన్ ఇచ్చారు. నవంబర్ 10 గురువారం ఒకరోజు సెలవు తర్వాత బ్యాంకులు తెరుచుకున్నాయి. పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు క్యూ కట్టారు జనం. దాంతో దేశ చరిత్రలోనే బ్యాంక్ గడపను అన్ని వర్గాలు తొక్కినట్లయింది. కొత్త నోట్ల కోసం ఖాతాదారులు ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడంతో బ్యాంకర్లు చేతులెత్తేశారు. అలాగే 4000 వరకు పాత నోట్లకు బదులు కొత్త నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని సూచించడంతో కొత్త నోట్ల కోసం ఎగబడ్డారు జనం. నవంబర్ 13 ఆదివారం బ్యాంకుల్లో క్యాష్ విత్డ్రా లిమిట్ ని వారానికి 20,000 నుంచి 24,000కు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఖాతాదారుడు వారం మొత్తంలో ఎప్పుడైనా ఆ మొత్తం బ్యాంకుల నుంచి చెక్ రూపంలో తీసుకోవచ్చని సూచించింది. అలాగే క్యాష్ ఎక్స్చేంజ్ పరిమితిని 4,000 నుంచి 4,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఏటీఎంల ద్వారా రోజుకు 2,500 వరకు విత్డ్రా చేసుకోవచ్చని ప్రకటించారు. కానీ కొత్త నోట్లు మాత్రం ఏటీఎంలోకి రాక పాత నోట్లన్నీ బ్యాంకుల్లోకి చేరకపోవడంతో ఏటీఎంలన్నీ మూతబడిపోయాయి. నవంబర్
నవంబర్ 15 మంగళవారం నోట్ల మార్పిడి కోసం జనం ఎగబడటం, వచ్చిన వాళ్లే మళ్లీ వస్తూ ఉండడం, కొందరు బ్యాంకర్లు ఖాతాదారులిచ్చిన ఆధారాలతో కొత్త నోట్లను పక్కదారి పట్టించడం లాంటివి గుర్తించింది. దాంతో మరో షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది. నోట్లు మార్పిడి చేసుకున్న వ్యక్తికి సిరా గుర్తు వెయ్యాలని నిర్ణయించింది. అలాగే జన్ధన్ యోజన ఖాతాల్లో క్యాష్ డిపాజిట్స్ 50,000కు మించకూడదని బ్యాంకులకు ఆదేశించింది. సహకార బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడిని నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. నవంబర్ 17 గురువారం దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాలు కంటిన్యూ అయ్యాయి. బ్యాంకుల దగ్గర కావాల్సినంత కరెన్సీ ఉందని, నగదుకు ఇబ్బంది లేదని ఆర్బీఐ ప్రకటించింది. అప్పటికే కొత్త నోట్లకు తగ్గట్లు ఏటీఎంల కాన్ఫిగరేషన్ కు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను నియమించింది. క్యాష్ ఎక్స్చేంజ్ ని 4,500 నుంచి 2,000కు కుదించారు. అప్పటికే మెజారిటీ బ్యాంకుల్లో నగదు మార్పిడిని ఆపేశారు. ఇక పెళ్లిళ్లకు 2.5 లక్షలు నగదు విత్డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది ఆర్బీఐ. కానీ కొర్రీలు పెట్టారు. ప్రతి రూపాయికి ఖాతాదారు లెక్క చెప్పేలా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలని బ్యాంకర్లకు గైడ్ లైన్స్ ఇచ్చింది ఆర్బీఐ. అదే రోజు పంట రుణం కింద విడుదలైన రైతు అకౌంట్లలో క్రెడిట్ అయిన రుణాన్ని వారానికి 25,000 చొప్పున విత్డ్రా చేసుకునే వీలు కల్పించింది. కానీ బ్యాంకర్లు మాత్రం పెళ్లిళ్లకు, రైతులకు మొండిచేయి చూపించారు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. కొందరు బ్యాంకర్ల తీరుపై మండిపడ్డారు జనం. నవంబర్ 18 శుక్రవారం క్యాష్ ఎక్స్చేంజ్ ను పూర్తిగా ఎత్తేశారు. నవంబర్ 19 మూడో శనివారం ఒక్కరోజు మాత్రం సీనియర్ సిటిజన్స్ కోసం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయని ప్రకటించారు. దాంతో వృద్ధులు క్యూ లైన్లలో పెద్ద ఎత్తున నిలబడ్డారు. అదే రోజు అకౌంట్లను దుర్వినియోగం చేసినట్లు ఎంక్వైరీలో తేలితే కఠిన చర్యలు తప్పవని షాక్ ఇచ్చింది కేంద్రం. నవంబర్ 21 సోమవారం ఒకరోజు సెలవు తర్వాత మళ్లీ మొదలయ్యాయి బ్యాంకులు. అప్పటికీ ఏటీఎంలు ఎక్కడా తెరుచుకోలేదు. నగదు కష్టాలకు జనం అలవాటు పడిపోయారు. చిన్న మొత్తాలతో నడిచే ఎన్నో రంగాలు కుదేలైపోయాయి. ఇక కరెంట్, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాదారులు వారంలో 50,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది ఆర్బీఐ. రైతులు, సైనికులు, పారామిలిటరీ, గ్రూప్ సి ఉద్యోగులకు విత్డ్రాకు ఆంక్షలు సడలిస్తూ నిర్ణయం ప్రకటించింది. 5,000కు మించిన డిపాజిట్లపై ఆంక్షలు, పాత నోట్ల రద్దుపై ఆర్డినెన్స్, బినామీ చట్టానికి కోరలు. పెద్ద నోట్ల రద్దుతో కేంద్రం, ఆర్థిక శాఖ, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలెన్నో. కొన్ని విమర్శల పాలయ్యాయి, మరికొన్ని ఫలితాన్నిచ్చాయి. ఆర్బీఐ, కేంద్రం ప్రకటించిన మరికొన్ని నిర్ణయాల్ని ఇప్పుడు చూద్దాం. నవంబర్ 23 బుధవారం దేశవ్యాప్తంగా 1,55,000 పోస్టాఫీసుల్లో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకొచ్చాయి. సహకార బ్యాంకుల్లో నగదు నిల్వలపై ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని సూచించింది కేంద్రం. నవంబర్ 24 గురువారం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు నోట్ల మార్పిడిని రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించింది ఆర్బీఐ. 1000 నోటును ఎక్కడా చెల్లకుండా కేవలం డిపాజిట్కే పరిమితం చేసింది. డిసెంబర్ 2 వరకు టోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించింది. 500 నోట్లు మాత్రం పెట్రోల్ బంకులు, రైల్వే స్టేషన్లు లాంటి కొన్ని చోట్ల చెల్లించుకునేలా ఆదేశాలిచ్చింది. నవంబర్ 25 శుక్రవారం పాత పెద్ద నోట్లను ఆర్బీఐ కౌంటర్లలోనూ మార్చుకోవచ్చని సడలింపు ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్. ఇక కొత్త 500 నోట్లు ముద్రణలో తప్పులు దొర్లాయని, అయినా అవి చెల్లుతాయని, ఎవరూ భయపడాల్సిన పని లేదని ప్రకటించింది. అప్పటికే బంగారంపై ఆంక్షలు విధిస్తారన్న ప్రచారం మొదలైంది. దానిపై క్లారిటీ ఇచ్చింది ఆర్థిక శాఖ. ప్రస్తుతానికి బంగారంపై పరిమితి పెట్టాలన్న ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక శాఖ వర్గాలు ప్రకటించాయి. నవంబర్ 28 సోమవారం 2 రోజులు సెలవుల తర్వాత మళ్లీ తెరుచుకున్నాయి బ్యాంకులు. 20 రోజులైనా అప్పటికీ నగదు కష్టాలు తీరలేదు. 99% ఏటీఎంలు తెరుచుకోలేదు. ఈలోపు కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చింది.
డిపాజిట్లలో లెక్కతేలని డబ్బుపై ఫోకస్ పెట్టింది కేంద్రం. స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50% పన్ను, మిగిలిన 50%లో 25% వెనక్కిచ్చేసి మరో 25%ని 4 ఏళ్ల పాటు లాకిన్ చేసేలా చట్టానికి సవరణ చేసింది. ఇన్కమ్ డిక్లరేషన్ కు డిసెంబర్ 30 వరకు గడువిస్తూ బిల్లుకు సవరణ చేసింది. అదే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఒకవేళ ఐటీ సోదాల్లో నల్లధనం బయటపడితే 85% పన్నేస్తామని ప్రకటించారు. నవంబర్ 30 బుధవారం దేశవ్యాప్తంగా జన్ధన్ పెద్ద ఎత్తున డబ్బు డిపాజిట్ అయింది. బ్లాక్ మనీ మొత్తం సామాన్యుల ఖాతాల్లోకొచ్చిందని అనుమానించింది కేంద్రం. దాంతో జన్ధన్ ఖాతాలకు నగదు ఉపసంహరణకు పరిమితి విధించింది ఆర్బీఐ. 10,000కు మించి విత్డ్రా చేసుకునేందుకు వీల్లేదని ప్రకటించింది. 10,000కు పైగా విత్డ్రా చేస్తే ఆధారాలు, రిసిప్ట్స్ చూపించాలని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇక మిగతా అకౌంట్లకు సంబంధించి కేవైసీ ఖాతాలకు 10,000, నాన్ కేవైసీ ఖాతాలకు 5,000 విత్డ్రా చేసే వీలు కల్పించింది. డిసెంబర్ 1 గురువారం బంగారంపై బాంబేసింది కేంద్రం. ఇన్కమ్ డిక్లరేషన్ ఇచ్చిన డబ్బుతో కొన్న బంగారంపై నో అబ్జెక్షన్. పన్ను మినహాయింపు డబ్బుతో కొన్నా ఇబ్బంది లేదు. వారసత్వంగా వచ్చిన దానికి లెక్క చెప్పాల్సిన పని లేదు. వివాహిత మహిళలకు 250 గ్రాములు, అమ్మాయి వద్ద 150 గ్రాములు, పురుషుల వద్ద 100 గ్రాములు ఉండొచ్చని పాత గోల్డ్ కంట్రోల్ యాక్ట్నే కొత్తగా చెప్పింది ప్రభుత్వం. కానీ దానిపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. ఇంట్లో బంగారానికి లెక్క చూపించకపోతే తీసుకెళ్లిపోతారన్న ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటికీ ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. అదే రోజు అప్పటిదాకా చెలామణిలో ఉన్న 500 నోట్లు కూడా బయట ఎక్కడా చెల్లవని ప్రకటించారు ఆర్థిక మంత్రి. డిసెంబర్ 6 మంగళవారం 2,000 కోట్లకు పైగా ఆన్ అకౌంట్ మనీని గుర్తించినట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జరిగిన సోదాల్లో 130 కోట్ల విలువైన నగలు గుర్తించినట్టు ప్రకటించింది. డిసెంబర్ 7 బుధవారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో 11,55,000 కోట్లు డిపాజిట్ అయినట్టు ప్రకటించింది ఆర్బీఐ. డిసెంబర్ 8 గురువారం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ప్రోత్సహించేందుకు కొన్ని రిలాక్సేషన్స్ ప్రకటించింది. డిసెంబర్ 9 శుక్రవారం 2,000 వరకు డిజిటల్ చెల్లింపులకు ట్రాన్సాక్షన్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఆర్థిక శాఖ. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై కస్టమర్లకు 0.75% తగ్గింపు ప్రకటించింది. ఆన్లైన్లో రైల్వే టికెట్లు కొనేవారికి 10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 15న డిజిటల్ చెల్లింపులకు నీతి ఆయోగ్ కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. లక్కీ గ్రాహక్ యోజన, డిజి ధన్ వ్యాపారి యోజన పేరుతో లక్కీ డ్రా తీయబోతున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 18న ఓ గందరగోళ నిర్ణయాన్ని ప్రకటించింది ఆర్బీఐ. 5,000కు మించి నగదు జమ చేస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ప్రకటించింది. 5,000కు మించి చేస్తే డిసెంబర్ 30 వరకు ఇక డిపాజిట్ చేసే ఛాన్స్ కోల్పోతారని షాక్ ఇచ్చింది. పైగా డిపాజిట్లు చేసిన వాళ్లే పదే జమ చేస్తుండటంతో నల్లధనం జమ అవుతున్నట్టు అనుమానించాల్సి వచ్చిందని సమర్థించుకుంది. ఈలోపు రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు కండిషన్స్ తో కూడిన పన్ను మినహాయింపు ప్రకటించడంతో సామాన్యుడికి ఒళ్లు మండింది. అయితే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో 2 రోజుల్లోనే అంటే డిసెంబర్ 21న 5,000 డిపాజిట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఆర్బీఐ. డిసెంబర్ 25 బినామీ చట్టానికి పదును పెట్టింది కేంద్రం. బినామీ ఆస్తుల జప్తుకు అడిగేసింది. బినామీ అని రుజువైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి విలువలో 25% జరిమానా, తప్పుడు సమాచారమిస్తే 10% ఫైన్ విధించాలని నిర్ణయిస్తూ కొత్త చట్టం తెచ్చింది. నిజానికి కొత్త బినామీ చట్టాన్ని ఆగస్టులోనే సవరించింది కేంద్రం. జప్తులో డిలేని తగ్గించేందుకు మరోసారి సవరణ చేసింది.
పెద్ద నోట్ల రద్దు గడువు అయిపోయాక బినామీలపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది కేంద్రం. డిసెంబర్ 26 సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. డిసెంబర్ 30 తర్వాత రద్దయిన పెద్ద నోట్లు 10,000కు మించి ఉంటే 50,000 జరిమానా, లేదంటే పట్టుబడిన సొమ్ముకు 5 రెట్లు ఫైన్తో పాటు జైలు శిక్ష విధించాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దానిపైన 2 రోజుల్లోనే యూటర్న్ తీసుకుంది. జైలు శిక్షను రద్దు చేస్తూ కేవలం 10,000 జరిమానా విధించాలని డిసైడ్ చేసింది. డిసెంబర్ 28 బుధవారం పాత నోట్ల రద్దుపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఆర్డినెన్స్ కు మోడీ కేబినెట్ ఓకే చెప్పింది. ఈ నెల 31 నుంచి ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చేలా కసరత్తు చేసింది. 50 రోజుల్లో 60 పల్టీలు కొట్టింది ఆర్బీఐ. డిమానిటైజేషన్ దెబ్బతో దేశవ్యాప్తంగా చిల్లర వ్యాపారం, రైతులు, అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు శేఖర్ రెడ్డి, రామ్మోహన్ రావు లాంటి బడాబాబులు బుక్కయ్యారు. కొంతమంది అవినీతి బ్యాంకర్లు దొంగల చేతికి తాళాలిచ్చిన ఘటనలు వెలుగు చూశాయి. కరెన్సీ డైరీలో మరికొన్ని ఇన్సిడెంట్స్ ని ఇప్పుడు చూద్దాం. సామాన్యుడి బతుకు ఏటీఎంలు, బ్యాంకుల ముందు తెల్లారిపోయింది. పెద్దోళ్ల ఇళ్లకు మాత్రం కొత్త నోట్లు నడుచుకుంటూ వెళ్లాయి. అయిన వాళ్లకు కమిషన్లతో, కాని వాళ్లకు అదే ఖాతాదారులకు ఏటీఎంలలో డబ్బులు పంచారు కొందరు బ్యాంకర్లు. డిమానిటైజేషన్ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత దిక్కుమాలిన స్థితికి దిగజారిందో దేశవ్యాప్తంగా పలు ఇన్సిడెంట్స్ వెలుగు చూశాయి. శేఖర్ రెడ్డి దేశవ్యాప్తంగా మార్మోగిన తమిళనాడు ఇసుక కాంట్రాక్టర్ పేరు. డిసెంబర్ 9న శేఖర్ రెడ్డికి సంబంధించిన ఇళ్లలో మొదలైన సోదాలు 2 రోజుల పాటు సాగాయి. 100 కోట్ల నల్లధనం బయటపడింది. కేజీల లెక్కన బంగారం దొరికింది. కానీ 90 కోట్ల విలువైన కొత్త 2,000 రూపాయల నోటు దొరకడం దేశాన్ని నివ్వరపరిచింది. ఆర్బీఐ చెస్ట్ల నుంచి అసలు బ్యాంకుల్లోకి రాకుండానే శేఖర్ రెడ్డి చేతుల్లోకి కొత్త కరెన్సీ వెళ్లిపోయిందన్న చేదు నిజం విని సామాన్యుడి గుండె రగిలిపోయింది. సామాన్యుడు లైన్లో నిలబడితే 2,000 కూడా ఇవ్వని బ్యాంకులు శేఖర్ రెడ్డి లాంటి బడాబాబులకు ఎలా దాసోహమయ్యాయో కళ్లకు కట్టింది శేఖర్ రెడ్డి అవినీతి. డిమానిటైజేషన్తో కొంతమంది బ్యాంకర్ల కకృతి ఏంటో దేశానికి తెలిసొచ్చింది. కొంతమంది బ్యాంకర్లు జీవితాంతం సంపాదించలేనంత డిమానిటైజేషన్తో నొక్కేశారన్న విమర్శలొచ్చాయి. విమర్శలేంటి? ఢిల్లీ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ ఉద్యోగుల బాగోతం వెలుగు చూశాక బ్యాంకింగ్ వ్యవస్థను అసహించుకున్నారు జనం. కాశ్మీరీ గేట్, చాందినీ చౌక్ బ్రాంచీల్లో నకిలీ అకౌంట్లు సృష్టించి మరీ కోట్లాది రూపాయల నల్లధనాన్ని తెల్లగా చేశారు సదరు బ్యాంకర్లు. అవే కాదు, హైదరాబాద్లో పోస్టాఫీసుల్లో మరికొన్ని బ్యాంకుల్లోనూ అవినీతి బాగోతం బయటపడింది. డిమానిటైజేషన్తో సామాన్యుడు చుక్కలు చూశాడు. బ్యాంకుల పనితీరు, ఆర్బీఐ ప్రకటనలు 3Dలో కనిపించాయి. ఉన్న పాత నోట్లన్నీ బ్యాంకుల్లో జమ చేసుకొని అడిగినంత నగదు ఇవ్వకుండా తిప్పి తిప్పి పంపిన ఘటనలు అంత ఈజీగా మర్చిపోడు సామాన్యుడు. పైగా కళ్ల ముందే బడాబాబులకు కొమ్ము కాసిన తీరును చూసి రగిలిపోయాడు. కర్ణాటక, కేరళ, బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర ఒకటేమిటి, ప్రతి రాష్ట్రంలో అవినీతి. కొత్త నోట్లు పక్కదారి పట్టిన ఇన్సిడెంట్స్ పదుల సంఖ్యలో బయటపడ్డాయి. మోడీ సర్కార్ సామాన్యుడికి మంచి రోజులొస్తాయన్నారు. కానీ ఒక్క అవినీతిపరుడు, నల్లధనం దాచుకున్న వ్యక్తి బ్యాంకుల ముందు నిల్చోలేదు. పైగా నల్లధనమంతా తెల్లగా మారిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఊహించిన నల్ల డబ్బంతా బ్యాంకులో జమ అయి తెల్లగా మారిపోవడంతో ఆర్బీఐ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయంటే నోట్ల రద్దు స్కామ్ ఏ రేంజిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి నోట్ల రద్దుతో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దెబ్బైపోయాయి. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడు దొరకకుండా పస్తులుండాల్సిన పరిస్థితి. భారీగా వర్షాలు పడి కాలం కలిసొచ్చినా నోట్లు లేక రైతులు వ్యవసాయానికి దూరమయ్యారు. కొన్ని రంగాలైతే పెద్ద ఎత్తున నష్టపోయాయి. కోలుకోవడానికి ఎన్ని నెలలు పడుతుందో ఊహించలేనంతగా కూరుకుపోయాయంటున్నారు నిపుణులు.
మరి నోట్ల రద్దుతో ఏం సాధించారో, ఇంకేం సాధించబోతున్నారో మోడీ సర్కారుకే తెలియాలి. రెండు 2016కి బై బై చెప్పే టైం, దాంతోపాటు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే టైం. కోటి ఆశలు, కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆకాంక్షలతో స్వాగతం చెప్తారంతా. నోట్ల రద్దు తర్వాత మన దేశము అలాంటి ప్రయత్నమే చేస్తోంది. 50 రోజుల తర్వాత సామాన్యుడికి అంతా మంచే జరుగుతుందన్న మోడీ మాటలు నమ్మి క్యూ లైన్లో నిలబడింది. మోడీ సర్కార్ కొత్త ఏడాది కానుక ఇస్తారా, లేక ఎప్పట్లాగే షాకులు సామాన్యుడికి, మేళ్లు కార్పొరేట్లకు అన్నట్లు కొత్త నిర్ణయాలుంటాయా? మరికొన్ని గంటల్లో ప్రధాని ప్రసంగం. రిజల్ట్ కోసం ఎదురు చూస్తోంది దేశం. చూద్దాం ప్రధాని ఏం ప్రకటిస్తారో. ఇది V6 స్పాట్లైట్.